ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంత వ్యతిరేకిస్తున్నారు మీరు, బట్ రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకియట్లేదు, వ్యతిరేకించాల్సిన అవసరం కూడా ఉంటది, తిరిగి పంపించాల్సిన అవసరం కూడా ఉంటది. Yes, బరాబర్ obvious. మాట్లాడిన మాటలకి. మన ప్రాంతం జోలికి వస్తే, అస్తిత్వం జోలికి వస్తే మనం తగ్గొద్దు. కానీ ఒక సందిగ్ధం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ కి భారతీయ జనతా పార్టీకి అసలు పడవు, పూర్తి సిద్ధాంతాలు వేరు. బట్ చంద్రబాబు నాయుడుకి రేవంత్ రెడ్డి గారికి మంచి అవినాభావ సంబంధాలు ఉంటాయి. అటేమో వాళ్ళిద్దరు చూస్తే పొత్తులో ఉన్నారు. ఏం పొత్తులో ఉన్నారు? చంద్రబాబు నాయుడు మా పార్టీ పొత్తులో ఉందా? లేదు, మా పార్టీ ముఖ్యమంత్రి అని ఇప్పుడు లేదు, మా పార్టీ మా ప్రభుత్వం ముఖ్యమంత్రి అయినా గౌరవించడం తప్ప, గౌరవించడం తప్ప, వ్యక్తులు ఇగో గిట్లాంటి బొక్కుగాళ్ళు వస్తేనే గిట్లా అవమానిస్తారు అవతలోళ్ళని. మన తెలంగాణలో ఎవరికి ఇచ్చినాం అంటే పవన్ కళ్యాణ్? అవును, నేను అడుగుతా. 2018లో పోటీ చేసిండు, అప్పుడు ఎవడేం బీకిండి అడగలేదు ఎందుకో? నీకేం పర్రాయిడ తెలంగాణలో? తెలంగాణ అస్తిత్వం మీదనే దెబ్బతీసిన వాళ్ళు మీరు. మీకేం మొహం పెట్టుకొని తెలంగాణకు వచ్చి అడుగుతారు? ఇంతమంది అమరవీరులు కావడానికి కారణమే మీరు కదా, మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని తెలంగాణకు వచ్చి అడుగుతారని 18లో పోటీ చేసినప్పుడు ఎవడు అడగలేదు. ఇప్పుడు కబ్జా చేసినటువంటి భూమి కూడా వాళ్ళ హయాంలోనే జరిగింది కదా, ఎందుకు ఆ భూమి మీద ఆ రోజే ఎందుకు కబ్జా చేయకుండా కాపాడలేదు? 2017-18లో అయింది అంటున్నారు కబ్జా. మరి దాని మీద ఎందుకు మరి గత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు ఆ భూమి కబ్జా అయ్యేం దాకా చూసుకుంటే కూర్చున్నారు? నేను ఎవరు అడుగుతున్నారో నీకు ప్రశ్న నాకు తెలియదు. నేను నీకు చెప్తున్నా, ఈ ఆన్సర్ చెప్తున్నా. మా హయాంలో అయితే కబ్జా చేయలేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడ పిలుచుకొని రాలేదు. మేము వ్యతిరేకిస్తున్నాం. నువ్వు ఏనాడన్నా వ్యతిరేకించినావా? అడ్డమైన మాటలన్నీ కూడా మాట్లాడిపోయిండొచ్చు 23లో 18లో వచ్చినప్పుడు. మరి అడ్డమైన మాటలకు ఎన్నడన్నా మీరు సమాధానం చెప్పిరా? నేను అడుగుతున్నా. హైదరాబాద్ బరాబర్ నవాబుల నుంచి ఇప్పటిదాకా హైదరాబాద్ వెలుగొందినటువంటి హైదరాబాద్ ఇది, ఎస్టాబ్లిష్డ్ అయినది, ప్రపంచ దేశాలు కూడా కొనియాడినటువంటి హైదరాబాద్ ఇది. ఇది మా గడ్డ, మా అస్తిత్వం, మా నేల. మేము సావైన ఇండ్లే, పుట్టుకైన ఇండే. నువ్వు అమెరికాకు పోవచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు, నీ సొంత ఇల్లు హైదరాబాద్లో కూడా ఉన్నదని హైదరాబాద్లో ఉండొచ్చు. మేము పోలేం కదా అట్లా. మరి మన చర్యలు తీసుకుంటారా మేడం? ఇంత అనుచిత వ్యాఖ్యలు చేసిండు కదా ప్రాంత అస్తిత్వానికి సంబంధించి పవన్ కళ్యాణ్ మీద ఏమన్నా? ఇక రాజకీయ మాటలకి మాలాంటి వాళ్ళు చాలు సమాధానం చెప్పడానికి. రేపు పొద్దున వస్తే మాలాంటి వాళ్ళు అందరూ తెలంగాణ ఉనికి కాపాడుకున్న వాళ్ళు, తెలంగాణ అస్తిత్వం మీద గౌరవం ఇచ్చేవాళ్ళు, తెలంగాణ ఆత్మగౌరవం ఉన్న ప్రతి ఒక్కళ్ళు రేపు పొద్దున ఎలక్షన్లో వచ్చినప్పుడు జిబూతోడు జవాబు చెప్తారు. ఎట్లా అన్నవరా మా తెలంగాణ అని, మీ అయ్యే జాగిరానో నడుపో, నీ అయ్యే జాగిర ఏడున్నదో అడికి పో అని ఓట్ల రూపంలో చెప్తారు. ఇప్పుడు అనిపోయిండు, ఆయనకే పెట్టుబడింది, ఏటు పడింది. ఆ ఏటు ఏందో ఎలక్షన్లలో చూస్తారు. నువ్వు వచ్చి ఇక్కడ సినిమా స్టంట్లు వేయాలి. అప్పుడు కూడా మేము నిన్ను మేపినాం. నువ్వు ఇచ్చిన 33 కోట్ల గురించి ఎందుకు మాట్లాడినవయ్యా? దేవాలయానికి ఇచ్చినాయి. మేము వందలాది కోట్ల రూపాయలు తిరుమల దేవాలయానికి, మా తెలంగాణలో, మా హైదరాబాద్ వాళ్ళు, మా నివాసులు అక్కడ దేవాలయానికి పన్ను చెల్లిస్తలేరా? దేవాలయానికి టికెట్లు కొంటలేరా? దేవాలయాన్ని దర్శనానికి పోతలేరా 100 మంది? మరి నీకు దమ్ముంటే తిరుమలలో తెలంగాణకు నిజంగా నా అవసరం ఉందన్నావు కదా, తెలంగాణకు అవసరం ఉన్నది. మీరు ఇటు వచ్చి నివాసాలు ఉంటున్నారు, మీరు వచ్చి ఆస్తులు కొంటున్నారు, ఇటు వచ్చి మీరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. మేము వచ్చి ఆడేం చేస్తలేము ఎక్కువ, ఎవరో కొంతమంది ఒకళ్ళిద్దరు ఉండొచ్చు. కానీ పూర్తి స్థాయిలో మీరు ఇక్కడ వచ్చి అన్ని రకాలుగా బాగుపడ్డారు. మరి ఆ బాగుపడ్డారు. మాకు తిరుమల దేవస్థానంలో కూడా 30% వాటా ఇవ్వండి తిరుమల దేవస్థానం. ఎందుకంటే మాదే ఎక్కువ ఉంది, అలా మీకన్నా ఎక్కువ. మా హైదరాబాద్ జనాలే ఎక్కువ వస్తారు అక్కడికి. ఈయన దమ్ముంటే నిజంగా తెలంగాణ మీద ఇంత ప్రేమ ఉన్నది మాట్లాడుతున్నావు కదా, అది ఇచ్చి రాయుడికి చూద్దాం. లేకపోతే క్షమాపణ చెప్పిరా. మరి సిగ్గుందా పవన్ కళ్యాణ్కి? గతంలో ఏం మాట్లాడిండు ఆయన? మా తెలంగాణ కన్ను పడితేనే రాయలసీమలో దిష్టి తగిలిందని. మా దిష్టి కళ్ళు కదయ్యా, నువ్వెందుకు వచ్చినావు మరి మా దగ్గరికి? మా దిష్టి గిట తగిలితే నీ పార్టీ కూడా ఉసుకుమంటదేమో, ఎవరికి తెలుసు? మరి కథమైపోతుంది కదా. మా దిష్టి కళ్ళు అట్లున్నాయి కదా. మరి నీ తోటనే ఎండిపోతే నీ పార్టీ ఉంటుందా ఉనికి? మా కళ్ళు తగులుతే ఏం లేకుండా చేస్తారా? బట్ వన్ క్వశ్చన్ మేడం, అంటే మీరు ఇంత స్ట్రాంగ్ గా ఇంత స్టాండ్ తీసుకున్నారు కదా, బట్ జనసేన మొదటి స్థానం దక్కించుకోవాలని తాండూరులోనే చూస్తుందని వాళ్ళ పార్టీ నాయకులు చెప్తున్నారు. అయ్యో బాబోయ్, పోయినసారి నిలబడ్డారు బీజేపీ జనసేన ఇద్దరు కలిసి కంటెస్ట్, వాళ్ళ పొత్తులో కంటెస్ట్ చేస్తే 4,000 ఓట్లు వచ్చినాయి. అసలు జనసేనకి సినిమా యాక్టర్ వచ్చిండని ఆ రోజు వచ్చిండ్రు, 1,000 మంది వచ్చిండ్రు సూణికీనకి. వాళ్ళు వచ్చిన దాంట్లో 1% కూడా ఓట్లు వేయలేదు ఎవడు. 2018లో కూడా వచ్చిండు, 23లో కూడా వచ్చిండు. అసలు నిజంగా ఓట్లు వేసేటోళ్ళు ఉంటే కనీసం డిపాజిట్లన్న 2 పార్టీలు కలిపి పోటీ చేస్తే, బీజేపీ పొత్తుల పోటీ చేస్తేనే 4,000 ఓట్లు వచ్చినాయి. ఇక మళ్ళీ ఇంకేముంటుంది? ఇక ఇండివిజువల్గా పోటీ చేసినాం అంటే ఇక అది కూడా దిక్కుంటుంది. మా తాండూరు గడ్డ ఉద్యమం గడ్డ కన్నా ఎక్కువగా ఉంది. అది చైతన్యం బరాబర్ ఉంటుంది. ఎవడు అన్నం పెడుతున్నాడో, ఎవరికి సున్నం పెట్టాలనో, ఎవరికి అన్నం పెట్టాలనో మా తాండూరు ప్రజలకు బాగా తెలుసు. అవసరం లేదు ఇట్లాంటి వాళ్ళు అందరూ వచ్చి ఆడేదో వాళ్ళ బీజేపీలో సపోర్ట్ చేయలేదు. ఆడ ఉండి చాలు ఎవడో వచ్చిండు మేమెందుకు చేయాలి, ఆంధ్రని పార్టీకి మేమెందుకు సపోర్ట్ చేయాలని డైరెక్ట్ నామంగానే అన్నారు బీజేపీ వాళ్ళంతా.
ఇక రేపు పొద్దున ఏముంటది, ఇంకా అది కూడా ఉండదు దిక్కు దివాణం. ఏంటి మేడం మీ ఒపీనియన్ ఏంటి? పవన్ కళ్యాణ్ అలా మాట్లాడడానికి కారణాలు ఏమై ఉంటాయి? నువ్వు ఒక మాట తగ్గించే చెప్పినవి, ఇంకా ఎవడబ్బా సొమ్మని లేదు, నీ అయ్యే జాగిరా అన్నాడు. తెలంగాణ నీ అయ్యే జాగిరా. అవు బరాబ్బర్ చెప్తున్నాం, గుండెల నిండా ధైర్యంతో చెప్తున్నాం. మా అయ్య మా తాత ముత్తాతల జాగిరే తెలంగాణ. పవన్ కళ్యాణ్ది అయ్య జాగిరా, తాత జాగిరా, ముత్తాత జాగిరా. తెలంగాణలో ఉనికినదా, తెలంగాణ పుట్టినోడా? ఓసారి ఒక జాగలో పుట్టిన అంటాడు, ఒకసారి ఇంకో జాగలో పుట్టిన అంటాడు. అసలు నీ పుట్టుకేండో నీకే తెలియనోనివి. రేపు పొద్దున ఆయన జనవాడాల భూమి ఒక 10 ఎకరాలు ఏదో దొబ్బేసినట్టునో, ఆనే నేను పుట్టినాను గిట ఆడ ఐడి కార్డ్ ఏమన్నా తెచ్చుకునేవు, జాగ్రత్త, నీ పుట్టుకే ఏండో నీకే తెలియదు. కానీ మేము ధైర్యంగా చెప్తున్నాం, తెలంగాణలో పుట్టినాం, మా తాత ముత్తాతలు తెలంగాణలోనే పుట్టిరు. బరాబ్బర్ మేము తెలంగాణలోనే చెప్తాం. నీకేం నచ్చింది మా తెలంగాణ మీద? నీకేం కావాలి? ఆయన ఏమంటున్నాడంటే, నేను ఈ మాటలని ప్రేమతోనే మాట్లాడతాను, తెలంగాణ మీద నాకు కూడా హక్కు ఉంది, గద్దరన్నకు బండి కూడా నేనే కొనిచ్చిన అలాంటి గుణం నాది, తెలంగాణ కోసం మొదటి కేసు నేనే భరించిన అలాంటి వ్యక్తిత్వం నాదని అని చెప్తా ఉన్నాడు ఆయన. తెలంగాణ అంటే గద్దర్కి బండి కొనిస్తే తెలంగాణ మీద హక్కు వచ్చేస్తుంది ఆయనకి. నీకు పోటీ చేయడానికి ఎవరు వద్దలేదు. దేశం మీద ఎన్నో పార్టీలు ఉంటాయి, ఎంతో మంది వస్తుంటారు, సముద్రం ఆడే ఉంటాయి, అలలు వస్తుంటాయి పోతుంటాయి, మళ్ళీ అన్ని పోయి సముద్రంలోనే కలవాలి అలలన్నీ. నువ్వు కూడా అసుంటోనివే, వస్తుంటారు పోతుంటారు ఎంతోమంది. అట్లాంటివన్నీ డోంట్ కేర్. ఇక్కడ తెలంగాణలా తెలంగాణ కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ, ఆత్మగౌరవం కోసం కొట్లాడిన తెలంగాణ 12 ఏళ్ల కింద విముక్తి అయింది ఆంధ్ర పాలకులతో. అనేది ఈరోజు సంబరంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటుంటే తగదునమ్మా అని ఆ రోజే వచ్చి నీకు మీటింగ్ పెట్టాల్సిన అవసరం నీకు ఎవడొద్దనుకుంటే మీటింగ్ పెట్టుకుంటే. గతంలో నువ్వు పెట్టుకోలే, 2018లో పోటీ చేసినావు, 23లో పోటీ చేసినావు, ఎన్నోసార్లు హైదరాబాద్ వచ్చినావు, ఇప్పటి కూడా దినామ హైదరాబాద్ వస్తావు. నీ రాజధాని ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఇక్కడనే నివాసం ఉంటావు, ఇక్కడికే వస్తావు, ఇక్కడికే పోతావు, నువ్వు ఇక్కడనే వ్యవహారం చేస్తావు, ఇక్కడనే వ్యాపారాలు చేసుకుంటావు. నీకు ఎవడన్నా అడ్డం పెట్టినరా? ఎవ్వరు అడ్డం పెట్టలేదు. ఎవడన్నా రావచ్చు, ఎవడన్నా పోవచ్చు. మీటింగ్ ఏ రోజు పెట్టుకోవాలి? నిన్న తెలంగాణ ప్రజలన్నీ ఆనందంలో ఉండి, తెలంగాణ ఇది కులాలకి మతాలకి వర్గాలకి విభేదం లేకుండా నిన్న జరిగింది. తెలంగాణ అస్తిత్వం కాపాడుకున్న రోజు, తెలంగాణ ఆత్మగౌరవం కాపాడుకున్న రోజు. మళ్ళీ అదే ఆంధ్ర వాళ్ళు వచ్చి మళ్ళీ నిన్న మీటింగ్ పెడతానంటే తెలంగాణకు ఆత్మగౌరవం లేదా? తెలంగాణ ప్రజలకు ఒక స్వేచ్ఛ లేదా? నిన్న కూడా మళ్ళీ ఆంధ్ర వాళ్ళ పెత్తనం చెలాయించాలి. మీటింగ్ కూడా నేను తెలంగాణ వాళ్ళ కోసం పెట్టాను. ఎందుకు పెడతాను? మళ్ళీ అంటే నవ నిర్మాణం చేస్తాడంటే ఏందయ్యా చేసేది నవ నిర్మాణం? నీ ఆంధ్రాల రాజధాని గట్టలే ఇక్కడ కొట్లాడవెందుకో, ఆడ మాట్లాడవెందుకో? మోదీ దగ్గర పోవాలి, లేకపోతే మీ పొత్తులో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీలతో కొట్లాడాలి, అడుక్కోవాలి, ఆడ చేసుకోవాలి. 12 ఏళ్ళు అయింది మీ రాజధాని కట్టుకోలేక శాతకాలేదు. ఈడొచ్చేమో చెప్తాడు గూట్లో రాయిది అన్నాడు, ఏట్లో ఏమో తీస్తాడంట. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఫెయిల్ అయినాయి, అందుకే నా అవసరం జనసేన. ఇక చానిగా ఆంధ్రప్రదేశ్ లో అవసరం ఉన్నదని ఆడ నీకు ఎన్నుకున్నారు, ఆడపోయి చేసుకో. ఈడొచ్చి ఇక జనసేన ఏమో ఒరగబెడతాడు. మళ్ళీ తెలంగాణ వాళ్ళు అంతా అవివేకులు. ఆ తెలంగాణ ప్రజలకు ఆ మాత్రం సెన్స్ లేదా? ఇంతమంది చచ్చిపోతే తెలంగాణలో ఆంధ్ర పెత్తందారుల పెత్తనం వద్దనే కదా తెలంగాణలో ఎవరిని రానియలేదు ఆంధ్ర వాళ్ళని ఇక్కడ. మరి అట్లాంటిది మళ్ళీ నువ్వు వచ్చేడేమో పెత్తనం చేస్తా అంటే నిలబడతావు, పోటీ చేసినంత మాత్రం అయిపోతుందా? మీరేమో కూరలో కరివేపాకు తీసేసినట్టు తీసేస్తారు, బరాబర్ తీసేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం స్ట్రాంగ్ గా చెప్పిండు, అట్లా మస్తు మంది చెప్తారు. సినిమా యాక్టర్ పోటీ చేసినావు కదా, బోర్ర పడ్డావు కదా, 2 సార్లు పోటీ చేసినావు. పోటీ చేస్తా ఆడ 2 సీట్లకు పోటీ చేస్తే ఒక్క సీటు గెలవలేదు. మోదీ పుణ్యాన వాళ్ళ గవర్నమెంట్ ఏడబడాలని అందరినీ కలుపుకొని, అందరినీ బీజేపీ మొత్తం అధికారులను అందరినీ ఇట్లా చేతిలో పెట్టుకొని గుప్పిట్లో పెట్టుకుంటే గెలిచినావు నువ్వు. లేకపోతే మళ్ళీ ఒక జాగాలో కూడా గెలుస్తుంటివాను. గప్పుడు గెలవను గీడొచ్చి మళ్ళీ తెలంగాణలో మళ్ళీ నేను గెలుస్తా, ఏట్లో రాయి చేస్తా, గూట్లో రాయి బీక్తానంటే ఇక కష్టమవుతుంది తెలంగాణ ప్రజలు. అంత సున్నితంగా ఉన్నటువంటి తెలంగాణ చాలా ఆత్మగౌరవంతో బతుకుతున్నాము. ఇప్పుడిప్పుడే మా ఆత్మవిశ్వాసం ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. ఈ ప్రజాపాలనలో ప్రజలకు ఏం కావాలో అవి అందిస్తోంది మా ప్రభుత్వం. మా దగ్గరకు వచ్చి ఏలు పెట్టి కాలు పెట్టి కట్టె పెడతా అనంటే ఓడుగుడు కూడా అదే కట్టె పెట్టి వాతలు పెడతాడు. ఇక్కడ పిచ్చి పిచ్చిగా నువ్వు పోటీ చేసుకో, నీకు ఎవడన్నా వద్దన్నాడా? పిచ్చి పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు?